పాత నిబంధన 771 పేజీ హబక్కూ గ్రంథము దేవుని యొక్క వాక్యాన్ని ఎక్కడ చూసుకున్నాం. హబక్కూ అంటే చాలా దేవుని యందు ఆసక్తి కలిగిన వ్యక్తి. దేవుని యొక్క వాక్య ప్రకారంగా చూసుకుంటే అందరూ దేవుణ్ణి ఎన్నో అడిగారు, కానీ దేవుణ్ణి ప్రశ్నించిన వాడు ఎవరు లేరు. దేవుణ్ణి ప్రశ్నించిన వ్యక్తి ఎవరంటే హబక్కూ ఒక్కడే. ఇర్మియా ఏమో రాజుతో పోరాడాడు, అనేకమైన ప్రవక్తలు ఉన్నారు, అందరూ మనుషులతో పోరాడి దేవుడితో పోరాడాడు. హబక్కూ అనే భక్తుడు ఏం ప్రశ్నించాడంటే తన జీవితం కొరకు కాదు, తన కుటుంబం కొరకు, తన ఐశ్వర్యం కొరకు కాదు, దేని కొరకు? లోకంలో జరుగుతున్న అన్యాయం కొరకు దేవుణ్ణి ప్రశ్నించాడు. ఎవరు? హబక్కూ అనే భక్తుడు దేవుణ్ణి ఏం ప్రశ్నించాడంటే, ఈ లోకంలో జరుగుతున్న జగడములను, అన్యాయములను జగత్వంలో జరుగుతున్నాయి, అన్యాయం చాలా దారుణంగా జరిగిపోతుంది, బలవంతులు లేచిపోయి ఎంతకాలం ఈ లోకము సహించాలి, పాపాత్ములు నీతిమంతులకు న్యాయము తీర్చుచున్నారని దేవుణ్ణి ప్రశ్నించిన వ్యక్తి ఎవరున్నారంటే హబక్కూ ప్రవక్త ఒక్కడే మనకి గ్రంథంలో కనపడుచున్నాడు. చిన్నవాడు ఇర్మియా ప్రవక్త, ఒక చిన్నవాడు తన జీవిత చరిత్ర కొరకు వాక్యంలో రాసుకోలేదు. లోకంలో జరుగుతున్న అన్యాయం కొరకు దేవుడు ఆత్మ దర్శనమిచ్చి ఆయనతో మాట్లాడిన మాటలు చాలా బలము కలిగినాయి. ఇర్మియా ప్రవక్త చూసుకుంటే బబులోను దేశంలో రాజుతో పోరాడి దేవుడు చెప్పిన మాటలు దేవుడి వైపు తిరిగి దేవుడు చెప్పిన ఆత్మ దర్శనంగా మనుషులు చెప్పేవాడు. కానీ హబక్కూ ఏం చేయలేదా, దేవుని మనుషుల దగ్గర నుంచి మనుషుల మాటలు దేవుడు చెప్పేవాడు. అంటే మనుషులు చేయించిన అతిక్రమైన దోషములు, ఆ దోషాలు చూసి, ఆ అన్యాయాలు చూసి, ఆ మోసాలు చూసి, ఆ బలహీనతలు చూసి, ఈ జగడములు చూసి దేవుడికి ఏం చేస్తాడు? మొరపెడుచున్నాడు. హబక్కూ గ్రంథం మొదటి అధ్యాయం అంతా దేవుడికి ఏం మొరపెడేస్తా, హబక్కూ కడుపులో ఉన్న ఇదంతా బాధది, దేవుడికి బాధ మొరపెడుతున్నారు. ఏం చేస్తా, ఈ అన్యాయం చాలా దారుణంగా ఉంది, ఈ జగడములు, ఈ కలహములు, ఈ నాశనములు, బలత్కారములు ఆగుచున్నాయి, జగడములు, కలహములు రేగుచున్నాయి, నువ్వు ఉన్నావా అని దేవుణ్ణి ప్రశ్నిస్తున్నావు. ప్రశ్నిస్తలేదమ్మా? మిగతా ప్రవక్తలు చూసుకుంటే దేవుడు చెప్పిన మాటలే మనుషులు చెప్తున్నారు, కానీ ప్రవక్త ఏం చెప్తారు? మనుషులకు కలిగిన బాధలు దేవుడికి చెప్పుచున్నారు. ప్రశ్నించాడు దేవుణ్ణి. యెరూషలేము అనే దేశంలో ఆయన మాటలు చెప్పుచున్నాడు. యెరూషలేము అనే మందిరం మీద శిఖరం ఎక్కి ఈ మాటలు ఏం చెప్తాడు? ఉన్నావా? నువ్వు అసలు ఉన్నావా? ఉన్నావైతే కళ్ళు తెరిచి చూస్తున్నావా? నీకు అసలు కళ్ళు ఉన్నాయా? చెవులు ఉన్నాయా? ఆలకిస్తున్నావా? ఈ అన్యాయములు చూస్తే నువ్వు ఎంతకాలం నోరు మెదపకుండా ఉంటావు? ఎంతకాలం దుష్టుడు చూసి నువ్వు ఎంతకాలం నోరు మెదపకుండా ఉంటావు? ఈ దుష్టుడు శ్యామము చూసి నీతి వ్యర్థమైపోయిందని మేము అనుకుంటున్నప్పుడు నువ్వు ఎంతకాలం నువ్వు అలా ఉంటున్నావు అన్నప్పుడు దేవుడు ఏం చెప్పేస్తా, నువ్వు భయపడకు, దుష్టుడు తల మీద నేను ఈతలు గుచ్చుచున్నాననే వాక్యము తేటగా సెలవిచ్చింది. దేవుని యొక్క వాక్యం చేసుకున్నాం. హబక్కూ ప్రవక్తగా హబక్కూ దర్శనరీతిగా వచ్చి దేవగితి యెహోవాను మొరపెట్టెను, నీవెన్నాడు ఆలపింపబడుదువు, బలత్కారము జరుగుచున్నది, నేను నీకు మొరపెట్టితిని, నీవు రక్షింపగలి ఉన్నావు, నేను ఎందుకు దోషములు చూచున్నాను, బాధని వేళ ఊరికనే చూచున్నావు, ఎక్కడ చూసినాడు నాశనములు, బలత్కారములు ఆగిపోచున్నది, జగడములు, కలములు రేగుచున్నాయి, అందువలన ధర్మశాస్త్రం నిదర్శనము న్యాయము ఎన్నడూ జరగకుండా మానిపోయినని భక్తిహీనులు వచ్చి నీతి పనులు చుట్టుకుందరు, న్యాయము చెడిపోచున్నది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. తనకు కలిగిన బాధ అంటే దేవుడు చెప్పుకుంటున్నాడు, తన కుటుంబం కొరకు కాదు, ఆ దేశ శ్యామము కొరకు దేవుడికి ఏం చేస్తున్నాడు? అడుగుచున్నాడు. నువ్వు ఉన్నావస్తే దేవుడిని ప్రశ్నిస్తున్నాడు. ఎవరు అడిగిన మాట? ఏ ప్రవక్త అన్నా ఏ రీతిగా అయినా దేవుడి దగ్గరికి వెళ్ళి అసలు ఉన్నావని అడిగడా? ఎవరు అడగలే. భయపడతారు. భయపడకుండా ధైర్యంగా వెళ్ళి అసలు నువ్వు ఉన్నావా? ఉన్నా కానీ చెవులు ఉన్నాయా? నీకు కళ్ళు ఉన్నాయా? అసలు చూస్తున్నావా? ఈ అన్యాయం ఎంతకాలము? ఈ బుద్ధిల మీద ఈ దుష్టుడు లేచే కాలము ఎంతకాలము ఉంటే నువ్వు నీ బిడ్డలైన వారిని రక్షించవా అని ఏడుస్తున్నాడు. ఏడుస్తారా? మొర్ర పెట్టించున్నాడు. మొదటిది ఏమో తన బాధ అంతా చెప్పుకున్నాడు. రెండో అధ్యాయం దేవుడు సమాధానం ఇచ్చాడు. నువ్వు భయపడకుండా ఇదిగో నేను
నేను చెప్పుచున్న మాట ఈ పలక మీద రాసి ఊరు వారు తెలియజెప్పు. ఏంటి? దుష్టుల శ్యామము నీతి వ్యర్థమవదు. అవుదా? దుష్టులు ఎంత రేగినా దుష్టుడి తగ్గ శిక్ష దేవుడు వేస్తాడు. ఈడా నీతి మంత్రి తగ్గ దేవుడు నీతి మంత్రికి సిద్ధపరుస్తాడు. ఈ లోకంలో వారికి ఏమైపోయింది? ఇలా చూడండి, చాలా వాక్య ప్రకారముగా ఎవరైనా ఈ లోకంలో పాపము చేసి తప్పు చేసి నేరస్తుడిగా నిలబడి చనిపోయాడనుకో, అది నేరం ఏం చేస్తారు? లోకము కొట్టి వేస్తుంది. ఆ కోర్టు ఏం చేస్తుంది? ఆ కోర్టు వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళు చేసిన నేరాన్ని కొట్టేస్తారు. ఏం చేస్తారు? మనిషి చచ్చిపోయాడు. ఇక్కడ నేరాలు కొట్టాకే నువ్వు చేసిన నేరాలు పరలోక రాజ్యంలో తెరవబడతాయి. తెరవడవా? వాక్యం చెప్పు. అన్యాయం చూస్తున్నావు కదా ఈరోజు. చూడు, నీతిమంతులు నశించిపోరు. నశించిపోతారా? దుష్టులు చేసే నాట్యాన్ని చూడు. చాలా మంది చూడండి, లేని వారి కడుపు కట్టి ఎంతకాలం బ్రతుకుచున్నావు. ఇదిగో దుష్టులు ఎంతకాలం నీతుల మీద అన్యాయం తీర్పు తీరుస్తారు. ఈ నీతిమంతుల్ని ఎంతకాలం హింసిస్తారు. నువ్వు నోరు మెదపవా అని అడుగుతున్నప్పుడు దేవుడు ఒక దినంలో నేను వస్తాను, నా తీర్పు దినములో నేను ఏంటో వారికి నేను చూపిస్తాను అని వాక్యం సెలవించి నువ్వు భయపడుకో. ఎందుకంటే నేను ఒక రోజు వస్తాను, నేను చెప్పిన లేఖన ప్రకారంగా నువ్వు అడిగిన ప్రతి దానికి నేను సమాధానము ఇస్తాను. ఎవడా అడిగాడు? ఉన్నావా అని అడిగాడు, ఉన్నట్టు చూపించాడు. అసలు ఎంటున్నావా అని అన్నాడు, ఇడిపి ఇన్నాన్ని కూడా దేవుడికి ఏమైతే మొరపెట్టాడో ఆ ఎన్నిటికి దేవుడు సమాధానం ఇచ్చాడు. లేదా? అబద్ధం అంటే దేవుడిని ప్రశ్నించిన వాడు. దేవుడిని అడిగాడు, ఏమడిగాడు? అసలు ఉన్నావా? ఉంటే ఈ అన్యాయం చేస్తున్న వాడిని హింసించవా? బాధ పెట్టవా? నీతిమంతుల మీద ఈ దుష్టులు చేయించిన అతిక్రమములు నువ్వు కళ్ళు మూసుకుని చూస్తున్నావా? ఎప్పుడు వస్తావని చెప్తే దేవుడు ఏమనేస్తా, ఆ దుష్టుల పనులు ఎరగొట్టే సమయం నాకు ఒకనాడు ఉన్నది. ఆ తీర్పు దిన వరకు వేచి చూడు. నీ కేసులు ఎక్కడ పడితే అక్కడ తెరబడతాని దేవుడు వాక్యం సెలవిచ్చిన మాట ప్రకారముగా ఈ దుష్టులు చేసే శ్యామని దేవుడు చూస్తాడు. చూడా, దుష్టులకు కలిగే దుష్టులు తగ్గితే నీతి మంత్రి తగిగే నీతి మంత్రికి తగలగి దేవుడు ఇస్తాడు అని వాక్యం సెలవించిన దేవుని యొక్క వాక్య ప్రకారముగా అన్నాడు. నాశనములు బలత్కారములు ఆగుచున్నవి, జగడములు కలహములు రేగుచున్నవి. ఏమేమిచ్చినవా? జగడములు కలహములు రేగుచున్నంటే నీతిమంతులైన దుష్టులు లేచి యుద్ధాలు చేస్తున్నారు. ఏ నేరం చేయని వారిని నేరస్తులుగా నిరూపిస్తున్నారు. నీతిమంతుల మీద పాపాలు నిరూపించున్నారు. నీతిమంతుల్ని చంపేసి ఇదిగో నీతిమంతుల మీద చేయని పాపాలు తరిపేసి చేయని పని వారి మీద వచ్చి వారిని చంపుచున్నారు అని దేవుణ్ణి ప్రశ్నిస్తున్నాడు. ప్రశ్నిస్తున్నాడా? ఎంతకన్నా ముందు హోషేయ ప్రవక్త కూడా దేవుడితో పోరాడాడు. దేవుడు చెప్పిన మాట లోకానికి చెప్పాడు. ఇర్మియా ప్రవక్త ఏమో ఒక రాజుతో పోరాడు. బబులోను దేశంలో ఆ రాజుతో ఇర్మియా పోరాడి గెలిచాడు. ఎవరైనా అబకి ఎవరితో పోరాడాడు? మనుషులతో కాదు, దేవుడితో పోరాడాడు. ప్రవక్తలందరూ దేవుడి దగ్గర నిలబడ్డారు, కానీ అబకి ఎవరి దగ్గర నిలబడ్డాడు? మనుషుల్లో నిలబడ్డాడు. అంటే మనుషులకు కలిగిన బాధలని దేవునికి తెలియచెప్తున్నాడు. ఈ దుష్టులు చేసే పనులన్నీ దేవుడికి తెలియచెప్పుచున్నారు. ఈ అన్యాయం ఎంతకాలం జరుగుతుంది? ఈ మనుషులు ఇదిగో అన్యాయం తీర్పు తెచ్చి ఈ మనుషుల మీద చేయని నేలను మోపుచున్నారు. నువ్వు ఉండి నోరు మెదడు ఏంటని దేవుడిని అడుగుచున్నప్పుడు దేవుడు మాట సెలవిచ్చింది. ఆయన వచ్చే కాలంలో ఆకాశము తెరబడును, భూమి ఇడిపోదును, సముద్రం ఉప్పొంగును, సముద్రం ఆరిపోదును, భూమి అంతేమోదును, విడపించిపోదును వాక్యము తేటగా సెలవిచ్చింది. ఆయన రాకడ సమయం ఉంటుంది. నువ్వు అడిగిన ప్రతి దానికి దేవుడు సమాధానం ఇస్తాడు. చూడు, చాలా మంది దుష్టుని చూస్తారు. ఆ తాగిపోతే బాగానే ఉన్నాడు, ఈ పాపం చేసినప్పుడు బాగానే ఉంది, వీళ్ళందరూ బాగానే ఉన్నారు, నేను దేవుడి కొరకు వెతుకుతుంటే నాకే కష్టాలేంటి, నాకే బాధలేంటి, నాకే ఇబ్బందులేంటి, నాకే శోధనలు ఏంటంటే నువ్వు దేవుడిని నమ్ముకున్నావు కనుక కష్టాన్ని దేవుడు నీకే కలిగేస్తా. యెహోవాను ఆశ్రయించే వారికి ముందు కష్టాలు వస్తాయి, తర్వాత సంతోషాన్ని దేవుడు కలగజేస్తాడు. కలగజేయడా? ప్రసన్న వేదం వచ్చినప్పుడు ఒక తల్లి చూడు, ఒక కుమారుడు జన్మవ్వాలంటే ఆ తల్లి ఎంతో బాధపడాలి, ఎంతో నొప్పులు పొంది అవన్నీ ఎప్పుడు మర్చిపోద్ది? తన కొడుకులో ఉన్నవాడు బయటకు వచ్చిన తర్వాత ఆ బాధని మర్చిపోదా? దేవుడు వాక్యం నీకు కలిగిన బాధలన్నీ ఒక దినంలో తొలగిపోతున్న వాక్యము సెలవిస్తుంది. దుష్టుని చూసి నీతి వ్యర్థమైపోతుంది అన్నాడు. నువ్వు అనుకోవచ్చా? ఎందుకంటే దేవుడు నీకు తోడైనాడు. నీతిమంతుల
దుష్టుడు దగ్గర దుష్టుడు దేవుడు కలగజేస్తాడు. అది భయపడదు. దేవుణ్ణి ఆశ్రయించు. హబక్కూ ప్రవక్త దేవుణ్ణి ఆశ్రయించడమే కాక మనుషుల కొరకు మనిషిని కూడా మార్చాడు. అనేకమైన యెరూషలేములో ఉన్న అతిక్రమములు, దోషములు, జలములు అన్నింటిని కూడా తుడిచిపెట్టాక దేవుడు చేశాడు. చేయదా? భూమంతా ఎండిపోయింది, పంటంతా వాడిపోయింది, చెట్లు వాడిపోయి, వృక్షాలు వాడిపోయి, పశువులందరూ ఖాళీ అయిపోయి, పుష్యాలు ఖాళీ అయిపోయి, ఏది వాడిపోయినా ఏది వెళ్ళిపోయినా నేను మట్టికి దేవుణ్ణి విడవను అని తీర్మానం చేసుకున్నాడు. హబక్కూ ప్రవక్త నా నుంచి ఏది వెళ్ళిపోయినా కానీ దేవుణ్ణి నేను మరవను అని తీర్మానం చేసుకున్నాడు. నువ్వు కూడా తీర్మానం చేసుకో. నీ దేశ క్షేమం కొరకు ఎప్పుడైనా దేవునికి మొరపెట్టావా? నీ గ్రామ దేవక్షేమ కొరకు, నీ గ్రామంలో జరుగుతున్న బలత్కారము, జగడములు, దోషముల కొరకు నీ ఎప్పుడన్నా మొరపెట్టావా? అన్యాయం జరుగుతుంటే కళ్ళు మూసి వెళ్ళిపోతున్నా కానీ అన్యాయాన్ని ఎప్పుడన్నా అడిగావా? ప్రశ్నించావా? ఎవరికి అన్యాయం జరిగితే వాడిని వెళ్ళి అది ఎందుకు అన్యాయం చేస్తావు ప్రశ్నించావా? ప్రశ్నించావు. ఏం చేస్తావు? కళ్ళు మూసుకుని వెళ్ళిపోతావు. అదే అన్యాయం జరిగిందనుకో ప్రశ్నించవా? ఎదుటి వాడికి అన్యాయం జరిగిందనుకో మనం ఎత్తుగా వెళ్ళిపోతావు. అది నీకు అన్యాయం జరిగితే నువ్వు అడుగుతున్నావు. అలా కాదు, ఎవరికి అన్యాయం జరిగినా నువ్వు అడగాలి. అడుగుతున్నావా? దేశంలో జరుగుతున్న అన్యాయం కొరకు హబక్కూ ప్రవక్త దేవునికి మొరపెట్టినట్టు నీ గ్రామంలో జరుగుతున్న దోషముల కొరకు, జగముల కొరకు దేవునికి ఏం పెట్టాలి? మొర్ర పెట్టాలి, ప్రార్థించాలి. హబక్కూ ప్రవక్త ప్రార్థన చేస్తాడు. కన్నీటి ప్రార్థన చేసి ఇదిగో నా ప్రార్థనకి నువ్వు సమాధానం ఇస్తావా? నేను చేస్తున్న ప్రార్థన వృధా అయిపోతా, నేను చేస్తున్న ప్రార్థన వ్యర్థమైపోతా, నేను పెట్టిన వల్ల నీ ఎద్దరికి చేరలేదని చాలా కృంగిపోతూ హబక్కూ ప్రవక్త దేవుడికి ఏం పెట్టాడు? ఉత్తరం రాస్తాడు, ప్రశ్నించాడు. ఆ క్వశ్చన్లకి దేవుడు ఏమి ఇచ్చాడు? సమాధానము ఇచ్చాడు. దుష్టుడు ఎంతకాలం వాళ్ళు నడుస్తాడు? ఒకరోజు పడుకోవడంలో దుష్టుడు ఎంతకాలం ఎగిరిపోతారో ఒకరోజు వాళ్ళ దగ్గర తెగిపోవా? దుష్టుడు ఎంతకాలం చూసి నవ్వుతారు, వాళ్ళ పళ్ళు ఊడిపోవా? దుష్టుడు ఎంతకాలం పాపం చెడు చూస్తారు, వారి కళ్ళు చివరికి అమ్మవా అని దేవుడు వాక్యం తేటగా సెలవిచ్చింది. ఆ దేశం యెరూషలేము దేశమంతా బలత్కారముతో, జగడముతో, పాపముతో, దోషముతో, కలహముతో నిండిపోయినప్పుడు ఇదిగో బలహీనని బలమైన వాడు కృంగు వేసి చంపు వేస్తున్నాడు, బలహీనుడి మీద బలవంతుడు లెగుస్తున్నాడని చాలా పాపముతో దేవుడికి ఏం పెడతాడు? మొర్ర పెట్టించున్నాడు. ఎవరు? ప్రభు అయిన యేసుక్రీస్తుకి హబక్కూ అనే దాసుడు మొర్ర పెట్టించున్నాడు. నువ్వు కూడా మొర్ర పెట్టాలి. అన్యాయం చూసి సహిస్తున్నావు నువ్వు, అన్యాయం చూసి నాకెందుకు అని వెళ్ళిపోతున్నావు నువ్వు. ఎవరికో అన్యాయం జరిగితే నాకేంటి, ఎవరి కుటుంబానికి అన్యాయం జరిగితే నాకేంటి, ఎవరి బిడ్డకి అన్యాయం జరిగితే నాకేంటి అని వెళ్ళిపోతున్నావు. కాదు, దేవుడి బిడ్డలేని వారు అన్యాయాన్ని చూసి సహించొచ్చా? అన్యాయాన్ని తరిము కొట్టాలి. హబక్కూ ప్రవక్త యెరూషలేములో ఉన్న అన్యాయాన్ని దేవుడు ఏం చేశాడు? దేవుడి ప్రకారంగా తరిము కొట్టాడు. కలహములు తరిము కొట్టాడు, జగడములు తరిము కొట్టాడు. ఆ దేశంలో ఉన్న చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ ఏం చేశాడు? దేవుని తట్టు తిప్పాడు. చెప్పలేదా? నీవు ప్రదేశ్ ఎంతకాలం మీరు నా మీద న్యాయం తీరుస్తారు, తీర్పు తీరుస్తారు. అన్యాస్తులు ఏం చేస్తారు? తీర్పు తీరుస్తున్నారంట. అన్యాస్తులు ఎవరో పాపాలు చేసిన వారు ఏం చేస్తున్నారు? తీర్పు తీరుస్తున్నారు. తీర్పు తీర్చేవారు చూడండి, వారిద్దరు సహోదరికి ఏమంటారు? మాట్లాడా కానీ ఎదుటి సహోదరికి వెళ్ళి న్యాయం తీరుస్తారు. ఎంతకాలం ఇది అడుగుచున్నారు. ఇంట్లో తల్లిదండ్రులు చూడగానే బయట వెళ్ళే వారికి తీర్పు తీరుస్తున్నారు. ఎంతకాలం ఇది సహిస్తున్నావా అని దేవుణ్ణి ప్రశ్నిస్తున్నారు. ఎవరన్నా హబక్కూ అనే ప్రవక్త దేవుడు ఏం చేస్తాడు? ప్రశ్నిస్తున్నాడు. అంటే దేవుణ్ణి అడుగుచున్నాడు. మనుషుల దగ్గర నిలబడింది ఎవరు చేస్తా? హబక్కూ ప్రవక్త. దేవుడు చెప్పిన మాటలన్నీ కూడా ఇర్మియా ప్రవక్త ఏంటి, అనేక ప్రవక్తలు ఏంటి జనానికి చెప్తే జనము చేసే దోషాలన్నీ దేవుడు చెప్పిన ప్రవక్త ఎవరంటే హబక్కూ ప్రవక్త. అక్కడే మనకు కనబడతాడు. ఈ హబక్కూ ప్రవక్త ఈ గ్రీకు దేశంలో చూసుకుంటే, ఎబ్రాయ గ్రీకులో చూసుకుంటే ఆయన యూదుల నుంచి వచ్చాడు. యూదుల్లో నుంచి వచ్చిన వాళ్ళని మనకి తెలియజేస్తుంది. ఆయన తండ్రి ఎవరు, ఆయన ఎక్కడ పుట్టాడు, ఎలా జన్మించాడు కూడా మనకి తెలియదు. ఆయన ఎక్కడ కూడా తన గురించి రాసుకోలేదు. చేసుకున్నారా? జరుగుతున్న అన్యాయం కొరకే చెప్పారేమో కానీ జరుగుతున్న జగడముల కొరకు, జరుగుతున్న దోషాల కొరకే దేవుడికి మొరపెట్టాడు. కానీ ఆయన ఎవరి నుంచి వచ్చాడు, ఎవరి సంతానం నుంచి వచ్చాడు, ఏ కులం నుంచి వచ్చాడు, ఏ మతం నుంచి వచ్చాడు, ఏ దేశం నుంచి వచ్చాడు ఎక్కడ కూడా చెప్పుకోలేదు. ఆత్మపూర్వముగా వచ్చిన వాడు కనుక ఆత్మగానే చెప్పాడు. దేవుని యొక్క వాక్య ప్రకారముగా ఈరోజు జరుగుతున్న అన్యాయం నువ్వు వదిలిపెడుతున్నావు.
ఈ జరుగుతున్న ఈ అన్యాయం తీర్పు నువ్వు వదిలిపెడుచున్నావు. నాకెందుకులే, వారికి ఎవరికో జరిగింది అన్యాయము, నాకేంటని చూచి చూడండి వెళ్ళిపోతావు. నువ్వు ఎక్కడ చూసినా చాలా మంది క్రైస్తవులకి అన్యాయం జరుగుతుంది. నువ్వు వెళ్ళి అడుగుచున్నావా? అడిగేవాళ్ళు లేరు. ధనవంతుడికో తీర్పు, దరిద్రుడికో తీర్పు. వాక్యం తెలివిస్తుంది, ఎన్నాళ్ళు మీరు సహిస్తాం ప్రభావం. ధనవంతులు ఎన్ని దోషాలు చేస్తున్నా, ఎన్ని మోసాలు చేస్తున్నా, ఎన్ని జగములు చేస్తున్నా, ఎన్ని దోషములు చేస్తున్నా, ఎన్ని మోసాలు చేస్తున్నా అడిగేవారు ఎవరు కూడా లేడు. దరిద్రుడు చూసుకుంటే ఒక్క చిన్న నేరం చేసిన వారి మీద అనేకమైన శిక్షలు వేస్తున్నారని హబక్కూకు ప్రవక్త చాలా ఏడుస్తూ దేవునికి ఏం పెట్టారు? మొర్ర పెట్టాడు. నువ్వు కూడా అదే చేయాలి. నువ్వు ఏం చేయాలి? దేవునికి మొర్ర పెట్టాలి. నీ దేశంలో జరిగించిన అన్యాయం కొరకు దేవునికి మొరపెట్టు. ఇదిగో మనిషిగా తీర్పు దేవుడు ఎవరు ఇచ్చాడా? అందరికీ ఒకటి. నువ్వెవరైనా ఒకటి దేవునికి తీర్పు. దేవుని వాక్య ప్రకారంగా దేవుని వాక్యం చూసుకుని హబక్కూకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో 4వ వచనంలో దేవుని లేఖనం చేసుకున్నాం. వారి యథార్థపడు కాక తమలో తను అతిశయపడుదురు. అయితే నీతిమంతుడి విశ్వాసము మూలముగా బ్రతుకును, మరియు ద్రాక్షరసము మోసకరము తనను బట్టి అతిశయించేవాడు నిలవడు. అట్టివాడు పాతాళమంత విస్తారముగా ఆశ పెట్టును, మరణమంతగా ప్రబలిను, మృతులందును, సకల జనులకు ఉంసపరుచుకును, సకల జనులు సమకూర్చుకును. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఏం సెలవిచ్చాడమ్మా? నీతిమంతుడికి దేవుడు ఎప్పుడు తోడుగా ఉంటాడు. ప్రభా నేను ఎదుగో ఏ నేరమో చేయలేదు, ఏ పాపమో చేయలేదు, అయినా కానీ చెయ్యని నేరం నా మీద మోపుచున్నారు అని బాధపడుకో. ఏం చేస్తా? దుష్టుడు ఏం చేస్తా? ఈ దుష్టుడు చేసిన పనులన్నీ నీతిమంతుడే చేస్తాడు. చేస్తుంది ఒకరైతే శిక్ష పడిపోతుంది. ఈరోజు తప్పు చేస్తుంది ఒకరైతే శిక్ష పొందేది వేరొకరు కాదా? అది ఈ నీతి వ్యర్థమైపోతుందని దేవునికి మొరపెట్టు. హబక్కూకు ప్రవక్త దేవుణ్ణి ప్రశ్నిస్తున్నాడు. ఏం ప్రశ్నిస్తున్నామో ఇదేనే. వారు యథార్థపరులు కాక తమలో తను అతిశయపడుచున్నారు కనుక మరి ఏమంటామా? అయితే నీతిమంతులు విశ్వాసం మూలముగా బ్రతుకుదురు. ఏం చేస్తారమ్మా? నీతిమంతులు విశ్వాసం మూలముగా బ్రతుకుదురు. దుష్టులు ఏం చేస్తారు? చచ్చిపోతే వాళ్ళకి ఏమి కూడా లేనే లేదన్నా. దుష్టుడు క్షేమం ఉందా? ఈ లోకంలోనే దుష్టుడి క్షేమము, పరలోక రాజ్యములో దుష్టుడి క్షేమం ఉందా? నీతిమంతుడికి ఈ లోకంలో క్షేమం లేదేమో కానీ పరలోక రాజ్యం ఏముంది? క్షేమం ఉంది. అంటే ఆశీర్వాదం కంపల్సరిగా ఉన్నది. చాలా మంది ఎలాగే ఉన్నారు? నీతిమంతుల మీద నేరాలు మోపి, నీతిమంతుల మీద చెయ్యని నేరాలు మోపి, వారు చెయ్యని పనులు వారి మీద పొట్టగించి, వారు చేయింది చేసినట్టు చూపించి వారి మీద నేరాలు మోపి వారు ఏం చేస్తారు? వారిని శిక్షిస్తున్నారు. వారి శిక్షలు సహించలేక దేవుడేమన్నాడు? చేసిన వాడు ఒకరైతే శిక్ష అనుభవించేవారు వేరొకరు. ప్రభా నువ్వు అసలు ఉన్నావా అని యెరూషలేము శిఖరం పైకి ఎక్కి ఆయన మోకరించి దేవునికి ఏం పెడతాడు? మొర్ర పెట్టుచున్నాడు. నువ్వు చెయ్యని నేరం నువ్వు అనిపించినా కానీ దేవుడు తీర్పు ఉంటుంది. ఆయన తీర్పు దినములో నీకు న్యాయమే తీరుస్తా దేవుడు. చేయడా? లోకంలో నీకు అన్యాయం జరిగిన పరలోక రాజ్యంలో ఏం జరిగింది? నీకు న్యాయం దేవుడు చేస్తాడు. కనుక హబక్కూకు ప్రవక్త ఆయన ఎలాగైతే ప్రశ్నించాడో నీ జీవితానికి ఒకసారి హబక్కూకుతో పరీక్షించుకో. ప్రభా నేను చేస్తున్న కరెక్టా రాంగా? నేను నడిచే మార్గము మంచిగా చెడా? నేను మాట్లాడే మాటలు మంచిగా చెడియా? నేను ఆలకిస్తున్నా ఈ మంచిగా చెడా అని ఆయనతో ఆలకించు. ఆలకిస్తున్నావా? మీరు ఎన్నాళ్ళు ఒక శిల్పు చెక్కిన మోగ జీవుల్ని ప్రార్థిస్తారు? మీరు ఎన్నాళ్ళు నోరు లేని వాటిని విగ్రహాలను మీరు ఆరాధిస్తున్నారని ఈ హబక్కూకు ప్రవక్త మాట్లాడుచున్నాడు. మాట్లాడతారా? నోరు లేని వాటిని మొక్కుచున్నారే, వెండి బంగారంతో సృష్టించిన రాయిని మొక్కుచున్నారే, కానీ ఆత్మ కలిగిన పరలోకమందు స్థలంలో నిలబడి ప్రార్థన చేస్తారా? దేవుడు ఎక్కడున్నాడు? పరిశుద్ధమైన స్థలంలో దేవుడు ఉన్నాడు. రాయిల్లో, చెట్లలో, పుట్లలో దేవుడు ఎక్కడున్నాడు? నీ పరిశుద్ధమైన స్థలంలో దేవుడు, పరిశుద్ధమైన మందిరంలో దేవుడు ఉన్నాడు. దేవుని యొక్క వాక్య ప్రకారంగా ఆయన మాటలు బట్టి 20వ వచనంలో దేవుడు అంటున్నాడు, 18వ వచనంలో దేవుని యొక్క వాక్య ప్రకారం మాట్లాడుచున్నాడు. 2వ అధ్యాయం 18వ వచనం, చెక్కడపు పనివారు విగ్రహమును చెక్కవలను ప్రయోజనమేమి?
పనివాడు మూలధములు చేసి తన రూపంలో నమ్మకం ఉంచినట్లు ప్రయోజనమేమి? ఆపత్తులు బోధించుతూ పోతే విగ్రహముల యందు నమ్మకం ఉంచి వల్ల ప్రయోజనమేమి? కరుణ చూచి మేలుకొనమని ఒక రాత్రి చూసి నెమ్మది చెప్పేవారికి శ్రమ. అది ఏమైనా బోధింపగలదు. అది బంగారముతో వెండితో పూలపడినది కానీ దానిలో శాశ్వతమైన మాత్రము లేదు. దేవునికి మహిమ కలుగును గాక. ఆ రాయి లేదు, సాక్షి లేదంటే అవి మాట్లాడతాయా? మీకున్న కష్టాలు వెళ్ళి నోరు లేని రాయికి చెప్పుకుంటే మీ కష్టాలు తీరుతాయా? మీ బాధలు వెళ్ళి చెవులు లేని రాయికి చెప్పుకుంటే మీ బాధలు తీరుతాయా? హబక్కూ ప్రవక్త మాట్లాడుచున్నాడు. కష్టపడితే రాయికి మొక్కితే నీ కష్టాలు పోవు. ఎవరో చెప్పిన దాన్ని మొక్కుచున్నా కానీ దేవుడిచ్చిన పరిశుద్ధశాల, దేవుడిచ్చిన పరిశుద్ధ మందిరానికి వచ్చి మొరపెట్టుచున్నారా? మనిషి ఇక్కడ ఒక విగ్రహం, ఒక రాయిని తీసి శిల్పి చెక్కి ఏం చేస్తాడు? ఇది ఒక దేవతని ఏర్పరిచి వారికి ఇచ్చారు. వారు ఏం చేస్తాడు? తను నొక్కుచున్నారు. దేవుడు ఇచ్చాడు పరిశుద్ధమైన మందిరాన్ని ఇచ్చి దాంట్లో మీ కష్టాలు మీరు కడుక్కునే దేవుడు వాక్యము సెలవిచ్చి కడుక్కొచ్చినామా? నువ్వెవరిని ఆశ్రయించు నీ కష్టాలు తీరు. నువ్వెవరిని నమ్మినా నీ బాధలు పోతాయా? వీరేం చేస్తారు? నీవు నడిచే మార్గంలో తీసుకెళ్లి మధ్యలో వదిలిపెట్టి అటు ఇటు కాకుండా మధ్యలోనే వదిలేస్తావు. వదలరా? దేవుడు చిరకాలం గమ్యానికి దేవుని చేరుస్తాడు. చేర్చడా? మనిషి చెక్కని విగ్రహాలకు సాగిలపడుతున్నాయి కానీ దేవుడు ఇచ్చిన మందిరానికి ఎవరో సాగిలపరుచున్నారని యథార్థముగా హబక్కూ ప్రవక్త మాట్లాడుచున్నాడు. ఇక దేవుని వాక్య ప్రకారముగా హబక్కూ ప్రవక్త హబక్కూ చేసిన ప్రార్థన అత్యంత పడదగినది. యెహోవాను గురించి వాక్యమిని నేను భయపడుచున్నాను. యెహోవా సంవత్సరం జరుగుతుండగా నువ్వు కార్యం నూతనపరచును. దేవునికి మహిమ కలుగును గాక. యెరూషలేములో రోజులు పెరిగిపోతే నూతనంగా కలుగుచుందంట. ఎక్కడ చూసినా బలాత్కారములే ఉన్నాయా? హబక్కూ ఎప్పుడైతే దేవునికి మొరపెట్టి ప్రార్థన చేస్తాడో యెరూషలేము అంతా శుద్ధి చేసాడు. దేవుడు అంటే శుభ్రం చేసేసాడు. ఎక్కడ జగడాలు లేవు, కత్యాలు లేవు, గొడవలు లేవు, ఎక్కడ కూడా మోసాలు లేవు. ఎక్కడ చూస్తున్నా యుద్ధాలు ఏమీ లేవు. ఏం చేస్తా? అందరూ కూడా దేవుడిని ఆశ్రయించడం. ఎక్కడ కూడా ఒకరి పడి ఒకరొకరు చంపుకోవడం, ఒకరొకరు కొట్టుకోవడం, తిట్టుకోవడం ఏమీ లేవు. ఉన్నాయా? ఎందుకంటే దేవుడికి మొరపెట్టాడు. మన ఊళ్ళో ఎక్కడ యుద్ధాలు జరిగినాకో ఆ గొడవలు చూసి ఇంకా ఏం చేస్తాం? సంతోషపడిపోతాం. ఒక ఇంట్లో భార్య భర్తలు కొట్టుకోవడానికో ఆ గొడవ చూసి సంతోషపడిపోతాం. ఇంట్లో ఇద్దరు సహోదరులు కొట్టుకోవడానికో ఆ గొడవ చూసి ఇంకా సంతోషపడిపోతాం. ఎవరు తండ్రి కొడుకు కొట్టుకోవడానికో ఆ గొడవ చూసి ఇంకా సంతోషపడిపోతాం. కానీ హబక్కూ ఏం చేస్తా? ఆ గొడవ చూసి బాధపడ్డాడు. ఎన్నాడు ఈ మనుషులు మృగాల్లాగా ఒకరి మీద ఒకరి పడి కొట్టుకుంటారు, ఎన్నాళ్ళు ఒకరొకరు చంపుకుంటారు, ఎన్నాళ్ళు ఒకరొకరు పీక్కు తింటారని ఏడుస్తూ ఎవరు మొరపెట్టాడు? దేవుడికి మొరపెట్టాడు. హబక్కూ ప్రవక్త మొరపెట్టి ఎప్పుడైనా ప్రార్థన ప్రభా ఆ కుటుంబంలో జగను లేకపోతే ప్రభా గ్రామంలో ఏ గొడవ జరగకపోతే ప్రభా ప్రార్థన చేస్తావా? ప్రభా మా దేశంలో అన్యాయం తీర్చే ప్రభా, ఎక్కడ కూడా అన్యాయం జరగకూడదు, ఏ మనిషి కూడా ఏ అన్యాయం జరగకూడదు ప్రార్థన చేస్తావా? అది ప్రార్థన. హబక్కూ ప్రవక్త మనుషులు నిలబడి ప్రార్థన చేస్తాడు. అందరు సేవకుల్లాగా హబక్కూ ప్రవక్త దేవుడు చెప్పిన మాటలే ఏం చెప్పాడు? మనుషుల మాటలే దేవునికి అందజేస్తాడు. వారి కష్టాలేంటో, బాధలేంటో, శ్రమలేంటో, ఇబ్బందులేంటో, వారు దేని చేత బంధించబడి ఉన్నారు, దేని చేత నిండబడి ఉన్నారు, వారు ఎందుకు ఏడుస్తున్నారు, వారి కష్టాలను తీసుకెళ్ళాలి చెప్పాడు. దేవుని పేరట చెప్పాడు. ఆయన చూడవచ్చు. నీకు తెలిసిన వారికి ఎవరికి కష్టం వస్తే వారి వరకు ప్రార్థన చేస్తావా? నీకు తెలిసిన బంధువు ఎవరు హాస్పిటల్లో జాయిన్ అవుతే వారి వరకు ప్రార్థన చేస్తావా? నీ స్నేహితులు అప్పుడు వాళ్ళు మునిగిపోతే వారికి సహాయం చేస్తావా? ప్రార్థన చేస్తావా? నీకు తెలిసిన ఎవరి కష్టాల్లో ఉంటే వారి వరకు మొరపెడతావా? పెట్టావు. దేవుడు ఏమన్నాడు? నీకు తెలిసిన వారు వారి శత్రువైనా కానీ వారికి కష్టాలు ఉంటే వారికి వరకు ఏం చేయము? క్షేమం కొరకు ప్రార్థించమని వాక్యము సెలవిచ్చింది. హబక్కూ ప్రవక్త అందరి కొరకు మొరపెట్టాడు. పెట్టలేదా? సమస్తము కొరకు మొరపెట్టాడు. మన కష్టాలు బాధలు చెప్పుకోలే. దేశంలో జరుగుతున్న యెరూషలేము దేశంలో జరుగుతున్న అన్యాయం కొరకు దేవుడికి ఏం పెట్టాడు? మొరపెట్టాడు. దేవుడి కాదు, దేవుడి కొరకు మీరు మొరపెట్టించినారని మీరు ఎందుకు
దుష్టుల క్షేమము చూసి నీతి వ్యర్థమైపోయింది అనుకున్నారా? ఈ మోగ జీవుని చూసి, ఈ మోగ రాయిని చూసి దేవుడు లేదు, ఆలే దేవుడు అనుకుని ఇదిగో వారు బాగానే ఉన్నారు, వారి బాగా నడుస్తున్నారు, మనం ఎత్తుకెళ్ళకపోయి ఏడుస్తున్నారా? వారు ఒక రోజు ఏడుస్తారు కాబట్టి దేవుడు ఒక రోజు నవ్విస్తారని వాక్యం తేటగా సెలవిచ్చింది. నీతి ఎప్పుడు ఎంతమంది అవుతుందా? నీతి మంత్రులకి దేవుడు ఫలితమేస్తాడు, కానీ వార్తను దేవుడు ఎప్పుడు వస్తారా? ఒకవేళ నువ్వు ఇలా ఓడిపోయిన రేపొద్దున దేవుడు నీ పక్షాన్ని గెలిపిస్తాడా? ఒకవేళ ఈ రోజు నువ్వు కృంగిపోయిన రేపొద్దున ఒక రోజు నిన్ను లేవనెత్తాలని వాక్యం తేటగా సెలవిచ్చింది. యెహోవాను ఆశ్రయించి హబక్కూకు రాసిన గ్రంథంలో దేవుని యొక్క వాక్య ప్రకారంగా 3వ అధ్యాయంలో దేవుని లేఖనము 17వ వచనం దేవుడు మాట్లాడుచున్నాడు. 16వ వచనంలో నా ఎముకలు కులిపోవచ్చున్నాయి, నా కాళ్ళు వణుకుచున్నాయి, అంజూరపు చెట్లు పోయిపోయినట్లు ద్రాక్ష చెట్లు బలపోయాను, ఒలివ చెట్లు కుళ్ళిపోయాను, చెడిన పేరు పంటకు రాకపోను, గొర్రెల దొడ్లు లేకపోను, సాళ్ళ పశువులు లేకపోను, నేను యెహోవా యందు ఆనందించేదను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఆ దేశమంతా ఎడారిగా నిండబడిపోయినా, ఆ దేశంలో పంట పాడైపోయినా, ఆ వృక్షాలు కృంగిపోయినా, ఆ చెట్లు వాడిపోయినా, ఆ ద్రాక్ష చెట్లు వాడిపోయినా, అంజూరపు చెట్లు వాడిపోయినా, పశువుల సాలు లేకపోయినా, పశుశాల ఖాళీ అయిపోయినా, నేను ఆనందిస్తా. నా పక్షాన దేవుడు తోడై ఉన్నాడు. నా ప్రార్థన నాకు ఎప్పుడు కూడా ఏం చేయదు, అన్యాయం చేయనే చేయదు. చేస్తుందా? హబక్కూకు ప్రవక్త ఏమాడు, నన్ను ఏది మనిషినా ఆయన ప్రార్థన నన్ను విడవదు. ఏడుస్తుందా? ఏది పోయినా పర్లే, నేను దేవుడితో ఆనందిస్తాను. ఇక అన్నాడు కదా, నేను యెహోవా ఏం చేస్తాడు, ఆనందిస్తున్నాడు. చూడండి, ఏం చేస్తున్నామా? అన్ని పోతే ఆనందిస్తామా? నీ ఆస్తి అంతస్తు పోతే ఆనందిస్తావా? నీ పంట పాడైపోతే ఆనందిస్తావా? నీ చేతికి వచ్చి వ్యాపారం పాడైపోతే ఆనందిస్తావా? నీ పశువులు చచ్చిపోతే ఆనందిస్తావా? నీ ఇంట్లో కుటుంబంలో చనిపోతే ఆనందిస్తావా? అబ్బాకి ఏం చేస్తాడు? ఏ పోయినా ఆనందించేస్తా. ఏదైనా దేవుని క్షేమం కొరకే. నాకేం చేసిన దేవుడు మంచి చేస్తాను, కీడి అన్నాడు చేయడు. చేస్తారా? ఒకవేళ 10 మందిలో కీడు చేసిన ఆ 10 మంది కీడు నాకు మేలుగానే మారుస్తాడేమో, కానీ కీడు ఏమాత్రం దేవుడు నాకు చేయడు. జ్ఞాపకం చేస్తుంది. బైబిల్ గ్రంథంలో యాకోబు అనే ప్రవక్త మనకు కనబడతాడు. ఆ ప్రవక్తకి 11 మంది బిడ్డల్లో చిన్నవాడిని యాషవుని తన సహోదరుని మోసం చేసేసి వేరే ఒకరికి అమ్మేసినా తీసుకెళ్లి ఒక బావిలో పడేసి చెరసాల్లో బంధించి చీరనేలను మోపిన, వాడిని శిక్షించిన, ఎంతమంది ఏమన్నా 10 మంది కీడు చేసినా కానీ దేవుడి అతనికి మేలే చేశాడేమో, కానీ కీడు ఏమాత్రం చేశాడా? మనుషుల మాటలకు భయపడలేదు. దేవుడు ఇచ్చిన వాగ్దానానికి సంతోషంగా ఏదేస్తా. ఒకరోజు దేవుని ఏం చేస్తాడు? నువ్వు పడిన స్థలం నుంచి రాజుగా లేవనెత్తని దేవుడు ఇచ్చిన మాట కలకన్నాడంట. ఏమన్నాడు? నువ్వు ఎక్కడైతే పడితో అక్కడ నీకు చెయ్యము అని మాట ఇచ్చాడు. ఎవరికి? ఏషాబు అనే ప్రవక్తకి దేవుడు ఇచ్చాడు. నువ్వు ఎక్కడ పడితో అక్కడ నీకు చెయ్యము. ఎక్కడైతే నేను బంధించాడు అక్కడ నేను ఏం చేస్తాను? ఒక రాజుగా చేస్తానని దేవుడు తీర్మానించాడు. అదే రీతిగా తీర్మానించాడు. సహోదరుని మోసం చేస్తున్నా, ఆస్తి కోల్పోయినా, ఏమి లేకపోయినా, అన్ని ఉన్నా ఏమి లేకున్నా, ఒంటరిగా బతికినా దేవుడు మాట మర్చిపోయినా దేవుడు వాగ్దానం జ్ఞాపకం చేసుకున్నాడు. నా దేవుడు వస్తాడు, నాకు ఏ మాత్రం కూడా ఏం చేయడు, కొదువు చేయడు. వాగ్దానం చేసుకుని నువ్వు కూడా 10 మంది నీకు కీడు చేసినా మేలు చేసే దేవుడు నీకు తోడయ్యున్నాడు. 10 మందిని చూసినా కూడా వాడిని ఒక రోజు ఏడిపించి నేను నవ్వించే దేవుడు నీకు తోడయ్యున్నాడు. లేడా? 10 మంది నేను పడగొట్టినా ఒకరోజు దేవుడు నేను లేవనెత్తి నేను పడగొట్టిన 10 మంది దేవుడు పడగొట్టే దేవుడు నీకు తోడయ్యున్నాడు. లేడా? పడిన వాడు ఎప్పుడు పడిన చోటే ఉంటాడు, నిలబడిన వాడు నిలబడినట్టే ఉంటాడు. ఒకవారు రోజు పడిన వాడు లెగుతాడు, నిలిచిన వాడు పడదోయపడదని వాక్యము సెలవిస్తుంది. భయపడకు. నేను ఎప్పుడు ఇస్తాను అనుకుంటున్నావా? నా బ్రతికిస్తే నేను అనుకుంటున్నావా? నాకు ఎవరు సహాయం చేయాలనుకుంటున్నావా? ఎవరు వస్తాడో తెలియదేమో, కానీ దేవుడు వస్తాడు, నీ బ్రతుకుని మారుస్తాడు. దేవుడు వస్తాడు, నీకున్న స్థితిని మారుస్తాడు. దేవుడు వస్తాడు, నీ కష్టాలు తీరుస్తాడు. దేవుడు వస్తాడు, నీ కుటుంబం ఉన్న వ్యాధి బాధలు తీరుస్తాడు. నువ్వు దేని కొరకైతే ఏడుస్తున్నావో, నీకేం కావాలో, ఏం ఇవ్వాలో దేవుడు ఇస్తాడు. ఎవడా? ఎప్పుడు? నువ్వు దేవుని ఎందుకు పట్టుదలతో ప్రార్థన చేసినప్పుడు దేవుని కార్యం కంపల్సరీగా చేస్తాడు. చేయడా? చేస్తాడు. పట్టు వెనుక ప్రార్థించి
ఒక తల్లి గుడ్రాలుగా ఉన్నప్పుడు దేవుడి దగ్గరికి వచ్చి మొరపెట్టినప్పుడు ఆ తల్లి ప్రార్థన దేవుడు ఆలకించి ఆమె గుడ్రాలుగా తీసివేసి తల్లిగా ఎలాగైతే రూపించాడో నిన్ను కూడా దేవుడు చేస్తాడు. చేయడా? నేను ఎంతమంది ఏడిపించినా, ఎంతమంది కృంగ చేసినా, ఎంతమంది చెడుగా చూసినా నిన్ను ప్రేమించేవాడు అక్కడ ఉన్నాడు. ఎవరన్నా? ప్రభు యేసుక్రీస్తు నిన్ను ప్రేమిస్తాడు. నువ్వు ఎన్ని చెడు పనులు చేసినా, ఎన్ని మోసాలు చేసినా, ఎన్ని తప్పికమైన దోషాలు చేసినా దేవుడు నిన్ను ప్రేమిస్తానే ఉంటాడు. ఉన్నాడా? మరవడు. ఎన్ని పోయినా, ఎన్ని కూలిపోయినా, ఎన్ని అయిపోయినా, ఎన్ని పోయినా దేవుని యొక్క వాక్య ప్రకారం ఆయన ఎముకలు కుళ్ళిపోయినా, అంజూరపు చెట్లు పోయినా, ద్రాక్ష చెట్లు ఫలించకపోయినా, ఒలివ చెట్లు కాలిపోయినా, చేతికి వచ్చే పంట పాడైపోయినా, పశు మందులో సాలు లేకపోయినా, ఆ సాల్లో పశువులు లేకపోయినా, ఆ పశువులు ఖాళీ అయిపోయినా ఏం చేస్తాడు? నేను సంతోషించినదేకి నా దేవుడిని యెహోవా నాకు తోడై ఉన్నాడు. అన్ని పోయినా కానీ నా దేవుడు నా ఎంచుకోనే పోలేదు. నా ఆరోగ్యం క్షీణించుకున్నా నా దేవుడు నాకు తోడుంటే చాలు. ఏం చేస్తా? ఆ ఆరోగ్యం అని ఎదుర్కొన్న దగ్గరికి వస్తుంది. నా వ్యవసాయాన్ని విడిచిపోయినా ఏమొస్తుంది? దేవుడు నా పక్షాన్ని చాలు. ఆ వ్యవసాయం ఎదుర్కొని మళ్ళీ నా దగ్గరికి వస్తుంది. నా కుటుంబం వదిలి పోయినా నా దేవుడు నాకు తోడేట చేస్తా. నా దేవుడే మళ్ళీ 2 దేవుడే తీసుకొస్తాడు. సరే, యెహోవా చెప్పిన మాటలన్నీ కూడా జ్ఞాపకం చేసుకుని అబాపు ప్రవర్తన కలిగైతే దేవుడు తీర్మానం చేస్తాడు. నీ జీవితానికి దేవుడు తీర్మానం చేస్తున్నాడు. జ్ఞాపకం చేసుకో. జగడను దేవుడు సహించడు, అన్యాయం దేవుడు సహించడు, నేరము దేవుడు సహించడు. ఎంతకాలం మీరు బలహీన మీద బలవంతులు యుద్ధం చేస్తారు, ఎంతకాలం మీరు చేయని నేరాలు మోపుతారు, ఎంతకాలం మీరు లేని వారి మీద లేచి దోచుకుని మీ హృదయాలు మీ కుటుంబాలు పోషించుకుంటారని దేవుడు అడుగుచున్నాడు. అడిగితేదా? ప్రతి దానికి దేవుడు సమాధానం ఇస్తాడు. కనుక యెహోవా యందు పట్టుదలతో ప్రార్థించి ఆ ప్రవక్త ఎలాగైతే దేవుడికి మొరపెట్టి ఆ దేశము క్షేమం కొరకు మొరపెట్టాడో, ఆ దేశంలో జరుగుతున్న జగముల కొరకు, దోషముల కొరకు మొరపెట్టాడో, నువ్వు కూడా ప్రార్థించి యెహోవాకు మొరపెట్టు. ఆయన చేసే కార్యాలు కంటికి కనపడవేమో, చెవికి వినపడేమో, హృదయానికి గడిచేవేమో, కానీ నీకు దేవుడు కార్యం చేస్తాడు. చేయడా? పరలోక దేవుడు ఎందరి దే కొరకు? నీ కొరకు. నీ కొరకు ప్రాణం ఇచ్చిన దేవుడు నీ కష్టాలు తీర్చడా? నీ కొరకు ప్రాణం పెట్టిన దేవుడు నీ బాధలు తీర్చడా? నీ కొరకు ప్రాణం పెట్టిన దేవుడు నీకు ఇది ఎవరా? నీకు కొరకు ప్రాణం పెట్టిన దేవుడు నీకున్న ప్రతిదీ దేవుడు తీరుస్తాడు. తీర్చడా? నీకు ప్రాణమే ఇచ్చిన దేవుడు ఏదైనా ఒక కుమార్తె కొరకు, కుమారుడు కొరకు ప్రాణం పెట్టిన దేవుడు ఆ కుమార్తె కొరకు ఐశ్వర్యం ఎవడా, ధనం ఎవడా, బంగారం ఎవడా, ఆరోగ్యం ఎవడా, ఇల్లు ఎవడా, సమస్తం ఇస్తాడు. ఆ తన ప్రాణమే లెక్క చేయకుండా దేవుడు ఇచ్చాడు. ఆయన చేతిలో ఏ మాత్రం కొదువు లేదనయా, ఆయన దగ్గర ఏది కొదువు లేదిస్తా. లోకంలో ఉన్నవన్నీ కూడా ఆయన వాళ్ళే సృష్టించబడి కనుక నీకేమి కావాలో సమస్తము దేవుడు నీకు ఇస్తాడు. నీకేమి కావాలో దేవుడు సమస్తము నీకు ఇస్తాడు. చేస్తా ఆయన కొరకు మొదలుపెట్టు. మనిషిని ఆదరించి కాదు, దేవుడిని ఆదరించి బ్రతుకు. మనిషిని ఆదరించి బ్రతికిన వాడు పాడైపోడేమో, కానీ దేవుడిని ఆశ్రయించేవాడు పాడైపోయిన మళ్ళీ లేవనెత్తబడిన వాక్యం సెలవిచ్చింది. నువ్వేమి ఎత్తుచున్నావు ఆ పంటి నువ్వు తిరుగు పోస్తావా? నీ పేరు రావాలని ఎదుటివాడి పేరు పాడు చేయకు. నీకు పేరు రావాలని ఎదుటివాడి మీద ఆ మాటలు ఈ మాటలు సోడి మాటలు చెప్పి నీకు పేరు సంపాదించుకోవడం అది మంచి కాదు. దావీదుకి మంచి పేరు వస్తుందని సౌలు ఎలాగైతే దావీదు మీద చెడు తలంతు వచ్చాడు, ఇవి చాలా మంచి ఉండే వారికి మంచి పేరు వచ్చిందనుకో వారి మీద చాలా మోపుతారు. మాపరా ఒకడు మంచిగా బ్రతికితే వాచాడు, ఒకడు మంచి పేరు వస్తే వాచాడు. వాడికి ఉన్నది చాలా మందికి పంచి పెడితే ఏం చేస్తాడు? వాడు చెయ్యని నేరం వాడి మీద మోపుతాడు. అన్ని మానేసి అన్ని వదిలేసి వాడి ప్రాంత జీవితం వేసి కొత్తగా జీవించడంతో ఏం చేస్తాడు? వాడి కొత్త జీవితం మీద పాత బురదను చెబుతాడు. చెమడా అటువంటి వాడి దేవుడు అన్నాడు, నీ మొదట బురద చిమ్మిన ఆ బురదను ప్రార్థనతో శుద్ధి చేసుకో, నీ మీద బురద చిమ్మిన వారిని నేను చూసుకుంటానని వాక్యము సెలవిచ్చింది. నీకు ఎవరు చెడు తలంపు తెచ్చినా
వారి కొరకు క్షేమని ప్రార్థించు, వారి కొరకు మంచిగా ప్రార్థించే కానీ చెడుగా తలంచుకో, వారి మీద ఏం చేయకు, యుద్ధం చేయకు. మన వాక్యం సెలవిచ్చి కనుక నీవు నేను కూడా ఇలా బ్రతికినామంటే దేవుని యొక్క ఆత్మ కొరకే, దేవుడు ఇచ్చిన ఆయుష్ మనది. ఆయన ప్రార్థన వల్ల మనం బ్రతికినాం. మన వారు మనతో తిరిగిన వారు ఎంతో మంది రోజు మనకన్నా పెద్దవాళ్ళు, గొప్పవాళ్ళు, మనకన్నా చిన్నవాళ్ళు చూసుకున్నా, మన తోటి వారు, మన స్నేహితులు, మన బంధువులు ఏంటి, మన వారింటి ఎంతో మంది నీతో మనం ఈరోజు లేరు. నువ్వు ఇలా బ్రతికినావంటే దేవుని యొక్క క్షేమని ఇలా కాచి కాపాడిన కనుక గట్టిగా ప్రార్థించి నీ సమస్యను దేవుడు తీరుస్తాడు. నీ బాధలు, కష్టాలు, శ్రద్ధ వ్యాధులన్నీ దేవుడు తీరుస్తాడు. వేళవేళ దేవుడు నిన్ను కుటుంబాన్ని దీవించి ఆశ్రయించి నడిపించబడిన కాక ఆమె ప్రార్థన చేసుకున్నాం.